రే రారా, ఎవరికి రా సిగ్గులేదు? మందు తాగడానికి భోంచడానికి మాత్రం నీకు ఫ్రెండ్స్ కావాలా? ఏదో ఒక సమస్య వస్తే నీ పాటకు నువ్వు పోతున్నావు కదా, దాన్నే రా సిగ్గు అంటారు. మమ్మల్ని కాపాడుకోవడం కోసం నేను సాయం అడగలేదు. నువ్వు కృష్ణ చెప్పినట్టు రాఘవన్న స్వాతికి మన వల్ల ఎలాంటి సమస్య రాకూడదురా. ఒక విషయం మర్చిపోకు, ఈరోజు మనం పడుకోవడానికి చోటు ఉందంటే దానికి కారణం రాఘవ అన్న. కృష్ణ కొంచెం సాంబార్ ఇవ్వండి. సాంబారానా? నాకు వాసన తలుచుకున్నా కూడా భయం లేదురా, కానీ ఆ గుండుమని అంది నా కొడుకు నా జీవితాన్ని పాడు చేయడానికనే ఉంటాడు ఎప్పుడు. ఇక నా పెళ్లి ఎలా చేసుకుంటాను? అలా చేసినా కూడా పిల్లలు అంతా పోయింది. మూడు రోజులే కదా, నేనేదోలా ట్రై చేస్తాను. అదంతా ఏం వద్దరు, నువ్వు చెప్పినట్టు అదంతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా, నీకెందుకు ఇలాంటి అనవసరమైన సమస్యలు? ఏంటి పెద్ద సెంట్రల్ గవర్నమెంట్, అదంతా నేను చూసుకుంటాను. నా జీవితాన్ని తీసుకెళ్లి వేరే వాడి చేతిలో మడత పెట్టేసి ఇప్పుడు గొప్ప యాక్టింగ్ ఏంటి? ప్లాన్ ఏంటో చెప్పు. ఏ తాళం వేసినా సరే తెరుచుకునే బండి ఒకటి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ముందు అలాంటి బండి నువ్వు ఒకటి కనిపెట్టాలి. అలా కనిపెట్టిన వెంటనే వీడికి ఫోన్ చేయి. ఎవరికి ఏ డౌటు రాకుండా ఆ బండిని తీసుకెళ్ళి పని అయిన వెంటనే కరెక్ట్గా 5:30కి అదే చోట్లో వదిలేయాలి. ఇదే పనిని మనం 3 రోజులు కరెక్ట్గా చేసేవంటే జీవన్న బండి మనకు వచ్చేస్తుంది. అలాగే ఇంకో విషయం, ఆ బండితో పాటు హెల్మెట్ ఉంటే అది సూపర్ అయిన విషయం. వీడు సేఫ్, పోలీసులు పట్టుకోరు. సార్ ఆ బండి ఎప్పుడు తీసుకెళ్తారు? లేట్ అవుతుందా? ఏ లేట్ అవుద్దంటే ఏదైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా? ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు సార్. మరి ఎందుకు అడుగుతున్నావు? ఎప్పుడు బండి తీసుకుంటారో అని నన్ను అడిగాడు. ఇదేంటి కొత్త రూల్స్ గా ఉంది? కొత్త రూల్ ఏం చెప్పడం లేదు సార్. లేట్గా వెళ్లే బళ్ళన్నీ ఒకే లైన్లో పెడితే తీసేటప్పుడు ఈజీగా ఉంటుందని. అన్ని బళ్ళు కలిపేసి పెడితే త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళు కష్టం కదా సార్. తమ్ముడు, నేను వెళ్ళే పని అయిపోయిందంటే 8ంటికల్లా టాన్ వస్తా. హలో, AP02H. రేయ్, బండి ఓకే అంట. త్వరగా వెళ్ళరా, లేట్ చేయకు. రే, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్. ఏంటి కృష్ణ, ఇంకా బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతున్నా. ఫ్రెండ్ బండి రెడీ చేశాడు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి. ఓ అలాగా, సరే టైం వేస్ట్ చేయకుండా తినేసి బయలుదేరు. వద్దన్న, ఆకలేయట్లేదు. ఆకలేయటం లేదా? అయితే నేనెందుకు చేసుకొని తీసుకొచ్చాను? ఇదిగో ఈ బ్యాగ్ లో పెడుతున్నాను, ఆకలైనప్పుడు తిను. అయ్యో స్వాతి, అయితే నాకు ఉపవాసమా? అవును. రఫీక్, నేను కూడా ఇంకా తినలేదు, మన ఇద్దరం ఇంటికి వెళ్ళి తిందాం.